రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్లో అడ్డంగా దొరికిన హోంమంత్రి అనిత, హోం మినిస్టర్ ఆదేశాలతో ఫైల్ సిద్ధం చేసిన హోంశాఖ. ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న వరద. ధవళేశ్వరం వద్ద 14.4 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక. విశాఖ జిల్లా గాజువాక జనసేన నేత ముత్యాల నాయుడు భూ కబ్జా. తప్పుడు పత్రాలతో తుంగలాంలో భూమి కాజేసేందుకు కుట్ర. విశాఖలో మరోసారి స్థల వివాదంలో రౌడీ మూకులు హల్చల్. 2 వర్గాల దాడులలో పలువురికి గాయాలు. ఈవీఎంల ట్యాంపరింగ్తో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిందన్న మాజీ మంత్రి రోజా. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్ని దొంగదెబ్బ తీసిందంటూ ఫైర్. యానాంలోని దరియాల తిప్ప వద్ద పగిలిన చమురు సంస్థల పైప్లైన్. భారీగా ఎగిసిపడిన మంటల్ని అదుపు చేసిన ఫైర్ సేఫ్టీ అధికారులు. తిరుమలకు పోటెత్తిన భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. కన్న తండ్రే 2 కూతుర్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో సంచలన తీర్పు. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రకాశంలో ప్రబలిన వైరల్ ఫీవర్స్. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కట్టిన బాధితులు. తెలంగాణకు 2 రోజుల పాటు వర్ష సూచన. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్. నేటి నుంచి సినిమా షూటింగ్లు పునఃప్రారంభం. 18 రోజుల గ్యాప్ తర్వాత మొదలైన షూటింగ్స్. సూర్యాపేట జిల్లా జన్బహాడ్ పంచాయతీ ఆఫీసులో ఏసీబీ సోదాలు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇంచమూరి వెంకయ్యపై కేసు నమోదు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారునికి 20,000 లంచం డిమాండ్ చేయడంతో చర్యలు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం చెన్నుపల్లి వద్ద ఎర్రచందనం పట్టివేత. 28 దుంగలను స్వాధీనం. పోలీసుల అదుపులో 3 నిందితులు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తల్లిని చంపేసిన కొడుకు. కామారెడ్డి జిల్లా తాండూరులో ఘటన. 7 నెలల తర్వాత వెలుగులోకి నిజం. కామారెడ్డిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. 3 తులాల బంగారం, 2 కార్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం. గుజరాత్లో భూ ప్రకంపనలు. 3.4గా తీవ్రత నమోదు. కచ్ జిల్లాలో 7 నిమిషాల వ్యవధిలో 2 సార్లు కంపించిన భూమి. ఢిల్లీలో స్కూళ్లకు మళ్లీ బాంబు బెదిరింపులు. తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు భద్రత పెంపు. దాడి నేపథ్యంలో జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయం. రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు. ఉక్రెయిన్పై అతిపెద్ద వైమానిక దాడి చేసిన మాస్కో. 574 డ్రోన్లు, 40 బ్యాలిస్టిక్ మిసైల్స్తో అటాక్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఘనంగా తీస్ పండుగ. బంజారా సాంప్రదాయాలతో గౌరగౌరికి వివాహ కార్యక్రమం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనుల ఆందోళన. గుర్తెడుని మండల కేంద్రంగా ప్రకటించాలంటూ 59 గ్రామాల ప్రజలు డిమాండ్. హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి నూతన ఈవో. బాధ్యతలు చేపట్టిన సుధాకర్ ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో కోడన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 54 బైకులు స్వాధీనం.